హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. ఫ్రెండ్స్, మన గరీబ్ రెసిపీస్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన పిజ్జా. ఫ్రెండ్స్, ఈరోజు మనము పిజ్జాని చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, అలాగే ఎంతో ఈజీగా బ్రెడ్తో ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మనము చాలా డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఫస్ట్ నేను ఒక మీడియం సైజు క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ, వీటిని ఇక్కడ చూపించే విధంగా సన్నగా చాప్ చేసి ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. అలాగే 100 గ్రాముల వరకు చీజ్ని కూడా ఇలా తురిమి తీసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని ఈ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను సాల్ట్ కూడా 1/4 టీ స్పూన్ వరకు వేసానండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్నాం కదండి చీజ్, దీన్ని ఇందులో నుంచి 1/2 వరకు, అంటే 1/2 కంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోతుంది. మిగతా చీజ్ని మనం తర్వాత యూస్ చేద్దాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, చీజ్, అలాగే స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా అంతా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ని మనము రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఫస్ట్ టొమాటో కెచప్ని అప్లై చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే దాన్నైనా అప్లై చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇలా ఫస్ట్ టొమాటో కెచప్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్చర్ ఉంది కదండి, దీన్ని వీటిపైన ఇలా వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న అన్ని వెజిటేబుల్స్ని ఈ 4 స్లైసెస్ మీద అయితే వేసేస్తున్నానండి. అంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి, అందుకని చెప్పేసి నేను మొత్తం అంతా యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం వెజిటేబుల్స్ మిక్స్చర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మనము తురిమి పెట్టుకున్నాం కదండి మిగతా చీజ్, దీన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ చీజ్ అనేది ఏదైనా తీసుకోవచ్చండి, మోజరెల్లా చీజ్ కానీ నార్మల్ చీజ్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో దాన్ని అయితే తీసుకోండి. ఇలా ఒక లేయర్ లాగా మొత్తం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేయండి. ఈ చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం చీజ్ని అంతా వేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు, ఇక్కడ నేనైతే నెయ్యి తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే బటర్తో అయినా సరే దీన్ని బేక్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిపైన మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోండి. ఇలా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుందాము. దీనివల్ల చూడ్డానికి కూడా మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, చక్కగా కనిపిస్తాయండి మనం చేసుకున్న పిజ్జాలు. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేయండి. ఇలా ఒక ప్లేట్ పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా 5 నిమిషాల వరకు బేక్ చేశానండి. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి చీజ్ ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. మనకు ఈ పిజ్జా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా, అంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనము మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్ కావాలని అడిగితే అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లో ఇలా సింపుల్గా చేసి పెట్టేయచ్చండి.
మనీ కూడా సేవ్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట ఇలా మనము ఇంట్లోనే చేసి పెట్టినట్లయితే. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.